దేవుని హస్తము దేవుని మనస్సులో ఉన్న ఏలియాకు తోడై ఉందట. రథము కంటే ముందుగా పరిగెత్తుకొని వెళ్ళి ఆహాబు గమ్యస్థానానికి వెళ్ళి ఇజ్రాయేలు పట్టణంలో ఆహాబు కోసం ఎదురు చూస్తున్నాడు. అసలు ఎంత కృపండి! ఆహాబుకి మతిపోయింది. అరే, నేను బయలుదేరేటప్పుడు అక్కడే ఉన్నాడు కదా, మరి 16 మైళ్ళ దూరం ఎలా వచ్చాడేంటి? అతడు దేవుడి మనసులో ఉన్నాడు, అతడు దేవుని కృప పొందుకున్నవాడు, దేవుని హస్తం అతనికి తోడుగా ఉంది, దేవుని హస్తం అతనికి తోడుగా ఉంది కాబట్టి అతడు నడుము బిగించుకున్నాడు. బైబిల్ వాక్యం స్పష్టంగా చెప్తుంది, అతని మనస్సును బిగించుకున్నాడు. మనస్సు అనే నడుముని దేవునితో మమేకమైపోయాడు కాబట్టి ఆ మనస్సు ఎప్పుడైతే కట్టుకున్నాడో ఈ మనస్సు ఆయనతో కంట్రోల్లో ఉంది. ఆయనతో కంట్రోల్లో ఉన్న ఈ మనస్సు ముందు రథములు ఆగలేవు, గుర్రములు ఆగలేవు. పరుగెడుతుంటే రథములు గుర్రములు ఉన్న రాజు సైతం ఓడిపోయాడు.